Hello everyone, welcome back to my other video. Channel కొత్తగా వస్తే make sure subscribe to my channel and పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టర్న్ ఆన్ నోటిఫికేషన్ ఆల్ అని పెట్టండి. నేను ఎప్పుడు యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ వీడియోకి అయితే లైక్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కి అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి. దోస్ హూ guys really want to come UK, want to explore, want to study small courses, want to earn some money, తక్కువ పైసల్లో మీరు యూకేకి రావచ్చు. సో ఇదైతే గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో లెట్స్ రోల్ ఇన్ టు ద వీడియో. యూకే గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ 3000 బ్యాలెట్ వీసాస్ అయితే ఇస్తుంది. సో బ్యాలెట్ వీసా లేదు, మొత్తం పత్తాపరం మొత్తం అయితే చెప్తాం. సో యూకే గవర్నమెంట్ అయితే 3000 వీసాస్ మన ఇండియన్ గ్రాడ్యుయేట్స్ కి అయితే ఇస్తుంది, ఎవ్రీ ఇయర్ అయితే ఇస్తుంది. సో ఇది ఒక బ్యాలెట్ టైప్ అన్నట్టు. బ్యాలెట్ టైప్ ఏందిరా బాబు అంటే ఇది ఒక లాటరీ సిస్టమ్ అన్నట్టు, లాటరీ అన్నట్టు. షాపింగ్ మాల్ లో చాలా షాపింగ్ చేస్తే ఒక లాటరీ అమౌంట్ ఇస్తాము, ఏదో గిఫ్ట్ ఇస్తాం, కార్ ఇస్తాం అని అంటారు కదా. ఒక బ్యాలెట్ బాక్స్ పెడతారు, అందులో మీ పేరు ఫోన్ నెంబర్ రాసి అందులో పడేస్తే ఏదో ఒక ఫైన్ డే, ఏదో ఫెస్టివల్ రోజు అది ఓపెన్ చేపిస్తారు. ఓపెన్ చేసిన తర్వాత ఎవరో ర్యాండమ్ సెలెక్షన్ చేస్తారు, ర్యాండమ్ గా పిక్ చేస్తారు. సో అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి కారో గిఫ్ట్ ఏదో ఒక మిక్సర్ గ్రైండర్ ఏదో ఒకటి ఇస్తారుగా. యాజ్ ఇట్ ఈస్ సేమ్ యూకే గవర్నమెంట్ మన ఇండియన్ గ్రాడ్యుయేట్స్ కి అయితే ఎవ్రీ ఇయర్ 3000 వీసాస్ అయితే ఇస్తుంది. సో ఈ వీసాస్ ఎలా ఇస్తారంటే బ్యాలెట్ సిస్టమ్ లా ఇస్తారు. సో వాళ్ళు ర్యాండమ్ గా పిక్ చేస్తారు అన్నట్టు. హోల్ ఇండియన్ గ్రాడ్యుయేట్స్ అయితే అప్లై చేస్తారు. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా చాలా సింపుల్ అన్నట్టు. మీ దగ్గర ఇండియన్ పాస్పోర్ట్ అయితే ఉండాలి. సో మీ దగ్గర ఇండియన్ పాస్పోర్ట్ ఉండాలి. సెకండ్ థింగ్, మీ ఏజ్ 18 to 30 లోపు ఉండాలి. మీ ఏజ్ 30 లోపు అయితే ఉండాలి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మీరు ఒక డిగ్రీ హోల్డ్ అయితే చేయాలి. మీరు ఒక డిగ్రీ చదివి అయితే ఉండాలి. అది బీటెక్ డిగ్రీ అయినా కాదండి, అది నార్మల్ గా బిజినెస్ డిగ్రీ అయినా సరిపోతుంది. సో యూ హ్యావ్ టు హోల్డ్ ఏ డిగ్రీ. సో దీస్ ఆర్ ద సింపుల్ థింగ్స్ టు అప్లై టు దిస్ వీసా. సో ఇవే ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అన్నట్టు. సో ఇవి మీ దగ్గర ఉన్నాయి అంటే దెన్ యూ ఆర్ క్వాలిఫైడ్ టు అప్లై దిస్ వీసా. ఎవ్రీ ఇయర్ 2 times బ్యాలెట్ అయితే ఓపెన్ అవుతుంది. పోయినసారి బ్యాలెట్ ఎప్పుడు ఓపెన్ అయిందిరా అంటే మార్చ్ 2nd week లో 3rd week లో అయితే బ్యాలెట్ అయితే ఓపెన్ అయింది. చాలా మంది నా సబ్స్క్రైబర్స్ అయితే అప్లై చేసుకున్నారు నా వీడియోస్ చూసి. సో ఇప్పుడు కూడా బ్యాలెట్ అయితే ఓపెన్ అవబోతుంది. ఎప్పుడు రా అంటే July 22nd 1:30 PM ఇండియన్ స్టాండర్డ్ టైప్ కి అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఈ బ్యాలెట్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది అంటే 48 hours తర్వాత క్లోజ్ అవుతుంది. 24th రోజు 1:30 PM మధ్యాహ్నం అయితే క్లోజ్ అయిపోతుంది. ఓన్లీ 48 hours అయితే ఈ బ్యాలెట్ అయితే యాక్టివ్ గా ఉంటుంది. సో మీ దగ్గర పాస్పోర్ట్ లేదంటే తాత్కాల్లో ఇప్పుడు ఎవరన్నా ఇస్తారంటే తీసుకోండి. పాస్పోర్ట్ 100% అయితే కావాలి. అప్లికేషన్ ప్రాసెస్ చాలా ఈజీ. నేను 22nd రోజు 1:30 PM షార్ప్ నా ఛానల్లో అయితే వీడియో ఉంటుంది, అప్లికేషన్ వీడియో. మీరు చూసుకుంటే అప్లై అయితే చేసుకోండి. బయట దొంగన కన్సల్టెన్సీస్, దొంగన కొడుకులు, ఏజెంట్ గాళ్ళు ఒక్క వీసా అప్లికేషన్ చేయాలంటే, అది వీసా కూడా కాదు, జస్ట్ వీసా, ఈ బ్యాలెట్ వీసా అప్లై చేయాలంటే దే ఆర్ చార్జింగ్ 15,000 to 20,000. లిటరల్లీ నేను చాలా మందిని అయితే చూసిన. రీసెంట్ గా చాలా మందిని అయితే నేను చూపించిన వాళ్ళ రియాలిటీ ఫేసెస్. నన్ను చాలా మంది ఫాలో అవుతారు కదా, వాళ్ళకైతే తెలుసు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా. సో వాళ్ళు ఇప్పుడు ఆ దందాలంతా క్లోజ్ చేసుకొని మూసుకొని అయితే ఉన్నారు. సింపుల్ గా మీరు ఈ వీసాకి అయితే అప్లై చేసుకోవచ్చు నా వీడియో అయితే చూసి. సో మీకు ఇంగ్లీష్ వచ్చినా రాకున్నా కూడా యూ కెన్ కమ్ టు ఎయిర్పోర్ట్ అండ్ యూ కెన్ క్వాలిఫై ద ఇమిగ్రేషన్. ఏం అడగరు. మీరు యూత్ మొబిలిటీ స్కీమ్ వీసా అంటే బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాడు. నీ దగ్గర డిగ్రీ ఉన్నదా, వీసా కరెక్ట్ ఉన్నదా అన్ని చూసి వెల్కమ్ టు లండన్ అని డోర్లు అయితే ఓపెన్ చేస్తారు. చాలా ఈజీగా అయితే ఉంటుంది ఇమిగ్రేషన్ కూడా. నీ డాక్యుమెంట్ చెక్ చేస్తారు, నువ్వు కరెక్టా రాంగ్ అని. ఇది ర్యాండమ్ గా అయితే సెలెక్ట్ చేస్తారు. నువ్వు ఈ వీసాల పిక్ అయితే వెల్కమ్ టు యూకే. యూకేకి చాలా తక్కువ పైసలు అయితే మీరు యూకేకి అయితే వస్తారు. అది ఎంత అంటే less than 5 lakhs. లిటరల్లీ నేను చెప్తున్నాగా, less than 5 lakhs ఇస్ వర్త్ 5 lakhs లోపు మీరు యూకేకి వచ్చి 2 years ఫుల్ టైం వర్క్ వీసా. 2 years ఫుల్ టైం వర్క్ వీసా. స్టూడెంట్ వీసా అయితే అస్సలు కాదు, ఇది వర్క్ వీసా. మీరు ఏ రెస్టారెంట్ కైనా కానీ, ఏ ఆఫీస్ లో కానివ్వండి, ఎక్కడ మీరు వర్క్ ప్లేస్ లో పోయి నాకు జాబ్ కావాలి, మీరు ఆన్లైన్ లో ఇండియడ్ ఫ్లెక్స్, లింక్డ్ఇన్ లో జాబ్లు దొరకబట్టిన టోటల్ జాబ్స్ ఎక్కడ యూకేలో వెబ్సైట్ మీరు అప్లై చేసుకున్నా కూడా దే విల్ ఆస్క్ యువర్ షేర్ కోడ్ అడుగుతారు, నీ వీసా స్టేటస్ అయితే అడుగుతారు. నువ్వు ఫుల్ టైం అంటే డెఫినెట్ గా స్టూడెంట్స్ ని కన్సిడర్ చేయరు. ఈ యూత్ మొబిలిటీ స్కీమ్ వీసా, ఈ ఫుల్ టైం వీసా వాళ్ళని కన్సిడర్ చేసి వాళ్ళకి జాబ్ అయితే ఇస్తారు. 100% ఇస్తారు జాబ్. లిటరల్లీ ఒక 2 months లోపు అయితే యూ కెన్ గెట్ ఏ జాబ్ ఇన్ హోల్ లండన్ ఆర్ యూకే. మీరు ఎక్కడైనా వెళ్ళండి, ఈ యూత్ మొబిలిటీ స్కీమ్ వీసా ఉన్నదంటే డెఫినెట్లీ యూ విల్ గెట్ ఏ జాబ్. అండ్ ఇప్పుడు చాలా మంది అంటే దే డోంట్ నో, బయట పోయి నేను ఎందుకు వర్క్ చేయాలి, నేను ఇండిపెండెంట్ గా వర్క్ చేసుకోవాలి, నేను ఎవరి కింద నేను వర్క్ చేయను అంటే దే కెన్ ఈవెన్ డూ ఊబర్, డెలివరో, జస్ట్ ఇట్స్ అని ఇక్కడ ఫుడ్ డెలివరీ ఎలా పని చేసినట్టే స్విగ్గీ జొమాటోగా ఎలా పని చేశారో సో ఇక్కడికి కూడా మీరు వచ్చి పని అయితే చేసుకోవచ్చు. సో ఇండిపెండెంట్ గా అయితే మీరు పని చేసుకోవచ్చు. ఈ వీసాలో ఉన్నప్పుడు యూ కెన్ గెట్ ఏ ఓన్ ఊబర్ ఐడి, ఓన్ డెలివరీ ఐడి, ఓన్ జస్ట్ ఇట్ ఐడి మీరు ఓపెన్ చేసుకోవచ్చు. జస్ట్ యూ హ్యావ్ టు రెంట్ ఏ బైక్ అండ్ ఇన్సూరెన్స్ చేసుకుంటే సరిపోతుంది. సో యూ కెన్ అర్న్ సమ్ మనీ. ఎంత అర్న్ చేయొచ్చు అది దాని చాలా మందికి అయితే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో అది నీ జీలాదమ్ అన్నట్టు.
కొందరు ఏమంటారు 3 లక్షలు అని చేస్తా అంటారు, కొందరేమో 5 లక్షలు అని చేస్తా అని అంటారు. అది వాళ్ళ పర్సనాలిటీ మీద డిపెండ్. వాని కష్టం. ఇంకా నువ్వు గొడ్డు చాకరీ నేను పడుకొని నేను పైసల కోసం మురుకుతా అంటే అది నీ ఇష్టం రా భయ్, నువ్వు ఎంత అని చేసుకుంటే అంత. ఇంకా చాలా మంది అయితే వచ్చిళ్ళు నా సబ్స్క్రైబర్స్ అయితే. సో ఈ అప్డేట్ మళ్ళీ ఇస్తా అన్న. ఇంగ్లీష్ వచ్చినా రాకున్నా మీరు యూకేకి అయితే రావచ్చు. మీ దగ్గర పాస్పోర్ట్ ఉంటే సరిపోతుంది, మీ ఏజ్ 30 లోపు ఉంటే సరిపోతుంది, అండ్ యూ హ్యావ్ టు హోల్డ్ ఎ డిగ్రీ. సో అంతే. ఇంగ్లీష్ వచ్చినా రాకున్నా కూడా ఇమిగ్రేషన్లో చాలా ఈజీ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. యూ హ్యావ్ టు లిజన్ అండ్ యూ హ్యావ్ టు ఆన్సర్ దట్స్ ఇట్. అకామిడేషన్ అయినా కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఇక్కడ చాలా ఇప్పుడైతే దొరుకుతాయి. మీరు అసలు టెన్షన్ తీసుకోకండి. చాలా ఈజీ అంటే చాలా ఈజీ అప్లికేషన్ ప్రాసెస్. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే ఆ రోజు కూడా పెడతా. ఆల్రెడీ నా ఛానల్ అయితే ఉంది, చూసుకుంటే అప్లై అయితే చేసుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా యూ కెన్ కమ్ టు మై ఇన్స్టాగ్రామ్ అండ్ యూ కెన్ మెసేజ్ మీ దేర్. నేను హెల్ప్ అయితే చేస్తా. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్న యూత్ మొబిలిటీ స్కీమ్ వీసా అప్లై చేసుకోవాలంటే మీకు అవుతలేదంటే జస్ట్ మెసేజ్ మీ, నేను హెల్ప్ చేయడానికి అయితే చూస్తాను, నేను అప్లై చేయడానికి అయితే చూస్తాను. సో డోంట్ వరీ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నేనైతే అన్ని క్లియర్ చేసిన అయితే నేను అనుకుంటున్నా. ఇఫ్ యు ఆర్ సెలెక్టెడ్ ఇన్ దిస్ బ్యాలెట్ యూ కెన్ కమ్ టు యూకే. బట్ దీనికంటే ముందు మీరు సెలెక్ట్ అయిన అంటే మీ అకౌంట్లో 3 లక్షల రూపాయలు అయితే ఉండాలి. లిటరల్లీ 3 lakh రూపీస్ నీ సేవింగ్స్ అకౌంట్లో అయితే ఉండాలి. ఇప్పుడు నేను సెలెక్ట్ అయిన బ్యాలెట్ వీసాలో నా పేరుతోని నా బ్యాంక్ అకౌంట్, ఇండియన్ బ్యాంక్ అకౌంట్లో నాకు 3 lakh రూపీస్ సేవింగ్స్ ఫర్ 30 days to 35 days సేవింగ్స్లో అయితే ఉండాలి. అదే నా ఫండ్స్ అన్నట్టు. సో ఫండ్స్ చూపించాలి. ఇమిగ్రేషన్లో అయితే అడుగుతారు నీ ఫండ్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి అన్నట్టు. 35 days ఒక ఎఫ్డి అన్నా నీ సేవింగ్స్ అకౌంట్లో ఉన్నా కూడా అదే నీ ఫండ్స్ లెటర్. అండ్ ట్యూబర్క్లోసిస్ సర్టిఫికేట్, ఇక్కడ యూకే గవర్నమెంట్ టీబీఏ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది. సో ఇండియన్స్ ఎవరైనా వస్తున్నారంటే సో దే ఆస్క్ టీబీ సర్టిఫికేట్. మీరు బ్యాలెట్లో క్వాలిఫై అవుతేనే ఇవన్నీ చేసుకోవాల్సిందే. సో వీసా ఫైలింగ్, వీసా ప్రాసెసింగ్, ఐహెచ్ఎస్ ఫీజు ఇదంతా చాలా సింపుల్. మీకు అలాంటి హెల్ప్ కావాలన్నా కూడా యూ కెన్ మెసేజ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో ఇంతే అబ్బా, మొత్తం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అని అయితే నేను అనుకుంటున్నా. సో ఆల్ ద బెస్ట్ టు దోస్ హు ఆర్ అప్లయింగ్ టు దిస్ వీసా. ఎనీ డౌట్స్ జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ యాజ్ వెల్. నేను కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తాను. ఐ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ ఇండియన్ గ్రాడ్యుయేట్. ఐ విల్ సీ యూ ఇన్ యూకే. బాయ్.